ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేక నాథుని అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆత్మాభిషేకము ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వాక్య భాగము. ఆయన మనయందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆత్మచేత నింపబడి నడిపించబడుచు ఈ ఆత్మీయ యాత్రలో పయనిస్తున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, మారు మనస్సు పొంది బాప్తీసం పొంది ప్రతి ఆత్మీయుడు ఖచ్చితముగా ఆత్మచేత నింపబడిన వాడై నడిపింపబడుచు ఉండవలెను. అనేక మంది ఆత్మను గూర్చిన సరైన అవగాహన లేనివారై భక్తిలో కొనసాగుచున్నారు. మనము అలాగున ఉండక లేఖనములను పరిశోధించి ఆత్మను గూర్చిన సత్యమును గ్రహించి కనిపెట్టి ప్రార్థించి విశ్వసించి విధేయులమై పరిశుద్ధపరచబడిన వారమై ఆత్మను పొందుకొనెదము. ఆత్మీయతలో దినదినము అభివృద్ధి పొందుచు ఆయన ఆగమమునకు సిద్ధపడెదము. యేసయ్య మనలో నిలిచి ఉన్నాడను సంగతి మనలో ఉన్న ఆత్మ మూలముగా మనము గ్రహించదము. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అని వ్రాయబడినది కదా. ఆ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయములో కుమ్మరించి ఉన్నాడు. పరిపూర్ణమైన దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి అంటే ఆత్మ మనలో ఉండాలి. అప్పుడే యేసయ్య పరిపూర్ణమైన ప్రేమకు పత్రికలుగా నిలిచెదము. మనం ఒకరి ఎడల ఒకడు ప్రేమ కనబరిచిన ఎడల ఆయన మన యందు నిలిచి ఉండును కదా. అట్టి ప్రేమ ఆత్మ మూలముగా దయచేయబడును. అంతేకాదు, ఆత్మ మూలముగా మనము జన్మించిన ఎడల దేవుని రాజ్యములో ప్రవేశించదము అనే సత్యము గ్రహించదము. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇంకను ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మనము కట్టబడుచున్నాము. అవును ప్రియులారా, పరిశుద్ధమైన దేవాలయముగా వృద్ధి పొందుటకు ఆయనకు నివాసముగా మనము కట్టబడుటకు ఆత్మ మూలముగానే జరుగును. పరలోక మర్మములన్నీయు క్రీస్తును కూర్చున్న మర్మములన్నీయు కూడా ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నది కదా. కానీ పూర్వకాలమందు మనుషులకు బయలుపడలేదు. ఆత్మ మూలముగా మనకు బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుతములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా భాషలకు అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడెను. కావున నా దేవుని ప్రియులారా, ఆత్మ మూలముగా ఇవన్నీ మనకు అనుగ్రహింపబడినట్లు మనమందరము ఆత్మతో నింపబడి ఆత్మతో అభిషేకించబడి ఆత్మ చేత నడిపించబడదము. ఆత్మ మూలముగా పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయనను ఎదుర్కొనేదము. ప్రార్థన. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మరొక మారు ప్రభా మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. మరొకసారి తండ్రి, మీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు. మా యందు నిలిచి ఉన్నారని ఆత్మ మూలముగా మేము తెలుసుకునేటట్లుగా ఆత్మను గూర్చిన ప్రత్యక్షతను కలిగిన వారమై ఆత్మాభిషేకమును పొందుకున్న వారమై ఆత్మచేత నడిపించబడినట్లుగా మీరు సహాయము చేయండి. మేమంతా ఆత్మ సంబంధులుగా ప్రభువా మార్చబడి మీ రాజ్యమునకు వారసులుగా మార్చబడినట్లుగా ఆత్మ వరములతో అలంకరించబడినట్లుగా మీకు నివాస స్థలముగా కట్టబడినట్లుగా కృప దయచేసి మీరు రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మిమ్మల్ని ఎదుర్కొనే కృపనివ్వమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మ మూలముగా మీలో దేవుడు నిలిచి ఉన్నాడన్న సంగతి తెలుసుకొందురుగాక. గాడ్ బ్లెస్ యూ.